రజనీకాంత్ కూడా ట్రెండ్ ఫాలో అవుతున్నారు. సీక్వెల్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారు. ఇప్పటికే జైలర్ సీక్వెల్ లో నటిస్తున్నారు. ఇప్పుడు నరసింహ సీక్వెల్ కు జిందాబాద్ కొట్టారు. ఆ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించారు. డిసెంబర్ 12న సూపర్ స్టార్ బర్త్డే, అందుకే నరసింహ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా సీక్వెల్ ను అనౌన్స్ చేశారు సూపర్ స్టార్. అయితే సీక్వెల్ కు టైటిల్ ఏం పెట్టారో తెలుసా? 1999లో కెఎస్ రవికుమార్ మేకింగ్ లో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన నరసింహ సౌత్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా తమిళనాడులో బాక్సాఫీస్ రికార్డులు అన్నింటినీ బద్దలు కొట్టింది. ఆడవాళ్లు అందరూ గేటు బద్దలు కొట్టుకొచ్చి థియేటర్స్ కి వచ్చి చూసిన సినిమా ఇది అని సూపర్ స్టార్ రజనీకాంత్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే నరసింహ రిలీజ్ రోజుల్లో ఈ సినిమా క్రేజ్ గురించి ఇంతకంటే ఏం చెప్పగలం? తెలుగులో సరాసరి 49 థియేటర్స్లలో 50 రోజులు ప్రదర్శింపబడింది. ఇక ఈ సినిమా క్యాసెట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి. మొత్తంగా రజనీ కెరియర్ లో నరసింహ ఒక మైలు రాయి. నరసింహ క్యారెక్టర్ ఇప్పటికీ క్రేజ్ తగ్గని ఎవర్ గ్రీన్ రోల్. తెలుగు తమిళనాట సంచలన విజయం సాధించిన నరసింహ మూవీకి సీక్వెల్ ఫిక్స్ చేశాడు సూపర్ స్టార్. ప్రస్తుతం సీక్వెల్ స్టోరీపై డిస్కషన్ జరుగుతోందని తానే స్వయంగా వెల్లడించాడు రజనీ. అంతేకాదు సీక్వెల్ కు నీలాంబరి అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్లు ప్రకటించాడు. నిజానికి మొదటి భాగానికి నరసింహ అనే టైటిల్ కంటే నీలాంబరి టైటిల్ కరెక్ట్ అనేది చాలా కాలంగా సూపర్ స్టార్ చెప్పుకొచ్చే మాట. ఇప్పుడు అదే మాటను నిలబెట్టుకుంటూ సీక్వెల్ కు నీలాంబరి టైటిల్ లాక్ చేశాడు. రజనీకాంత్, రమ్యకృష్ణ ఆల్రెడీ జైలర్ సీక్వెల్ లో నటిస్తున్నారు. కాకపోతే మొదటి భాగం పాత్రలను కొనసాగిస్తున్నారు. కానీ నరసింహ సీక్వెల్ అలా కాదు. రజనీ హీరో, రమ్యకృష్ణ విలన్. ఈసారి వీరిద్దరి వార్ నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడు కెఎస్ రవికుమార్. రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని డీటెయిల్స్ బయటికి రానున్నాయి.